హలో అందరికీ నమస్కారం అండి. ఖమ్మం నుండి సూర్యాపేటకెళ్తే ఫీల్డ్‌కైతే వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అయితే మనం మిరప తోటలో అయితే ఉన్నాం. సో, ఇక్కడున్న రైతు చూసుకోవచ్చు స్టేకింగ్ పద్ధతి ద్వారా అయితే మిర్చి సాగైతే చేస్తా ఉన్నారు. సో, ఎందుకంటే ఇక్కడ భారీ వర్షం కారణంగా ఏదైతే ఉందో మనకు ఈదురు గాలులతోటి చెట్లనేసి మొత్తం పడిపోతా ఉన్నది. ప్రతిసారి ఇంతే జరుగుతున్నది అనేసి రైతు డైరెక్ట్‌గా మొక్క పక్కన వచ్చేసి ఒక కర్రను బాతి సో, దాన్ని స్టేకింగ్ పద్ధతి అంటారు. ఆ యొక్క పద్ధతిలో మిరప సాగైతే చేస్తా ఉన్నారు. దీనికొచ్చేసి మనకు ఒక మొక్కకొచ్చేసి కట్టె మనకు కొనుగోలు బయట నుండి చేశారంట. సో, అది 2.5 నుండి 3 అడుగుల ఎత్తుంటది. సో, దానికొచ్చేసి రూ. 5 ఖర్చయితే అవుతా ఉన్నదనేసి రైతు చెప్పడం జరిగింది. సో, ప్రతి మొక్కకు ఈ విధంగా అయితే స్టేకింగ్ పద్ధతి అయితే ఫాలో అప్ చేస్తా ఉన్నారు రైతులు. ఎందుకంటే మనకు ఏది ఎంత భారీ వర్షం వచ్చినా గూడా గంటకు ఒక 50-60 కిలోమీటర్ వేగంతో గాలి వీసినా గూడా మొక్క పడిపోకుండా మొక్కకు రక్షణ ఉండేటట్లుగా ఈ యొక్క రక్షణ కవచంలా కట్టెని పెట్టి మనకు సాగు చేస్తా ఉన్నారు రైతు. ఈ విధంగా అయితే